అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ ఒక సర్ప్రైజ్. ఏంటి అనుకుంటున్నారు కదా, చూపించబోతున్నా. ఇదిగో, అవును, శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం శ్రీ అమ్మవార్ల బంగారం ప్రసాదం. అవును, బంగారం ప్రసాదం వచ్చేసింది. ఒక్కసారి కళ్ళకద్దుకుంటానే. నిజంగా ఆ టైంలో ఓ స్టోరీ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఎలా మీరు ఇంటి దగ్గరే ఉండి అమ్మవారి బంగారం ప్రసాదం పొందడం ఎలా అనే అంశానికి సంబంధించి ఇదే నేను చెప్పింది. ఒకసారి చూద్దాం. TSRTC ట్వీట్ చేసింది, devotees who are unable to travel to Medaram Jatara can now have the prasadam delivered to their doorstep using TSRTC logistics services by scanning the QR code or clicking the link. ఇదే స్టోరీ చేసాం. దాదాపు నెల రోజులు అయిపోయింది. ఇంకా ప్రసాదం రాలేదు అని చెప్పి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకా రాదేమో అని చెప్పి ఆశలు కూడా వదిలేసుకున్నమాట. అయితే ఈరోజు కరెక్ట్గా అంటే ఈరోజు వచ్చింది. కానీ 2 రోజుల ముందు TSRTC, ఎస్ ఇదిగో ఇక్కడ ఒకసారి కాస్త జూమ్ చేద్దాం నరసింహ. TSRTC లాజిస్టిక్స్ నుంచి నాకు వచ్చిందన్నమాట. ఎందుకంటే నేను TSRTC లాజిస్టిక్స్కి సంబంధించి నేను రిజిస్టర్ చేశాను. రిజిస్టర్ చేసినప్పుడు TSRTC లాజిస్టిక్స్ నుంచి నాకు అమ్మవారి బంగారం ప్రసాదం వచ్చింది. సో ఈ ప్యాకెట్లో ఏముంది ఒకసారి చూసేద్దామా? అమ్మవారి ప్రసాదంతో పాటు ఇంకేమున్నాయి కూడా చూసేద్దాం పద. అమ్మవారి ఈ ప్రసాదం బంగారం ప్రసాదం ప్యాకెట్ని ఓపెన్ చేసేద్దాం. ఇదిగో, దీంట్లో అమ్మవారి బంగారం ప్రసాదం ఉంది. అలాగే దీంతో పాటు కుంకుమ ఉంది. దీంట్లో కాస్త కిందికి వచ్చేస్తుంది, అందుకే నేను ప్లేట్లు పెట్టి చూపిస్తాను. ఇదిగో ఈ ప్యాకెట్లో అమ్మవారి బంగారం ప్రసాదం, అలాగే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఒక ఫోటో, అలాగే ఒక గుర్తుగా అమ్మవారి ఫోటో, అలాగే కుంకుమ ప్యాకెట్. ఎస్, మరి కుంకుమ పెట్టేసుకుందాం ఫస్ట్. సో ఒకవేళ మీరు కూడా ఆ రోజు అప్లై చేస్తున్నా కానీ, లేకపోతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసి ప్రసాదం పొందుంటే కనుక మీరు కూడా కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. నాకైతే మాత్రం సూపర్ ఎక్సైటెడ్గా, ఇంకా చెప్పంటే ఫ్యాసినేటింగ్గా అనిపించింది అన్నమాట. నిజంగా చాలా తృప్తి అనిపిస్తోంది, చాలా సంతోషం అనిపించింది. ప్రసాదం వచ్చింది అనగానే ఏదో కొండంత బలం వచ్చేసినట్టు అనిపించింది అన్నమాట. అంత ఎనర్జీ అనిపించింది. ఒక్కసారి వాళ్ళు నాకు కాల్ చేయగానే, నేను ప్రసాదం చేతిలో పెట్టగానే ఆ ఫీలింగ్ మాత్రం అద్భుతం అని చెప్పాలి. సో మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో మాత్రం మర్చిపోకుండా మాత్రం మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.